హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రైమ్ సోర్స్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ అలియాస్ బెట్టింగ్ ఖాన్ పైన స్పెషల్ స్టోరీ. అసలు ఎవరి ఇమ్రాన్ ఖాన్? 2020 కరోనాకి ముందు ఇతగాడు ఏం చేసేవాడు? సింపుల్గా డ్రైవింగ్ చేసుకుంటూ బతికే ఇతగాడికి ఖరీదైన బైకులతో పాటు ఖరీదైన స్పోర్ట్స్ కార్స్ అండ్ ఎన్నో ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? కరోనాకి ముందు డ్రైవర్గా ఉండే ఇమ్రాన్ ఖాన్ టిక్టాక్లు చేసుకుంటూ సాదాసీదాగా వీడియోస్ తీసేవాడు. అలాంటిది 2020 తర్వాత, కరోనా ఎండింగ్ తర్వాత ఇతగాడు రచ్చంతా యూట్యూబ్లో మొదలుపెట్టేశాడు. క్రింజ్లో టాప్ 10లో నెంబర్ 1 పొజిషన్లో బెట్టింగ్ ఖాన్ ఉంటాడు. ఎందుకంటే బయ్యాస్ అన్నీని తలదన్నేలా ఇతగాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల యువతలు కూడా ఇతగాడి వీడియోస్ చూసి చాలా ఎఫెక్ట్ అయినట్టు మనకి కొంచెం సోర్స్ వచ్చింది. సో ఇతగాడికి కంటెంట్ గురించి మాట్లాడాలంటే అది క్రింజ్కి ఎక్కువ, కంటెంట్కి చాలా తక్కువగా ఉంటుంది. సో క్రింజ్లో తారాస్థాయిలో మొదటి పొజిషన్లో మన ఇమ్రాన్ ఖాన్ ఉంటాడు. చిన్నపిల్లలతో చెత్త కంటెంట్ చేపించడంలో మనవాడు దిట్ట అని చెప్పుకోవాలి. ఆ కంటెంట్ ఎంత చెత్తగా ఉంటాయంటే ఆ ప్రాంక్స్ మీరు చూస్తేనే అర్థమవుతుంది. చిన్నపిల్లల్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా చెత్త ప్రాంక్స్ చేసి యూట్యూబ్లో పెడుతూ ఉంటాడు. అండ్ ఇతడి క్రింజ్లో ముఖ్యమైన భాగంగా బబ్బు అని ఒక బుడ్డోడిని పెట్టుకున్నాడు. ఆ బుడ్డోడితోటి చెయ్యని క్రింజ్ అంటూ లేదు. చెత్త వీడియోసు, చెత్త ప్రాంక్స్తో అటు ఇటు చేసి పిల్లల్ని చెడగొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యానట్టున్నాడు. యూట్యూబ్లో అరాచకాలు చేయడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లల లవ్ స్టోరీస్ అంటూ వాళ్ళతోటి ప్రాంకులు చేపించి, డ్యాన్సులు చేపించి, అగ్గిపెట్ట మచ్చ లాంటి వాళ్ళని కూడా మనోడు వదలలేడు. వ్యూస్ కోసం మనోడు ఎంతకైనా దూరం వెళ్ళేటట్టే ఉన్నాడు అనిపిస్తుందండి ఇతగాడి కంటెంట్ చూసిన తర్వాత. ఇలాంటి కంటెంట్ని కూడా జనాలు ఎంకరేజ్ చేస్తారా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు దాంట్లో అసలు కంటెంటే ఉండదు కాబట్టి. అండ్ అలాగే నా అన్వేషణ చేసిన వీడియో దెబ్బ తర్వాత మనోడు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడంటూ కూడా న్యూస్ వచ్చిందండోయ్. సో ఆ బెట్టింగ్ యాప్స్ అంశం తర్వాత మనోడు అండర్ గ్రౌండ్లో ఉన్నారంటూ కూడా న్యూస్ సర్క్యులేట్ అయింది. బట్ రీసెంట్లీ మళ్ళీ చెత్త క్రింజ్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టేశాడు. సో మన ఛానల్ నుంచి ఇమ్రాన్ భాయ్కి చెప్పాల్సింది ఒకటే విషయం: ఇలాంటి చెత్త కంటెంట్ని మీరు చేస్తే మన రాబోయే తరాలు చూసి ఏం నేర్చుకుంటాయి? సో ప్లీజ్ ఇకనైనా బాధ్యతగా వ్యవహరించి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, మంచి వీడియోస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి చెత్త వీడియోస్ చేసి పిల్లల్ని చెడగొట్టద్దని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.